ఒప్పుకోవాలి? చెప్పండి. ఏంటి ఒప్పుకోలు? మనం చేసిన దోషాలు, మనం చేసిన అపవిత్రమైన కార్యాలు, ఆజ్ఞాతిక్రమాలు ఇవన్నీ కూడా చక్కగా దేవుని దగ్గరికి ఒప్పుకోవాలి. అది నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఒప్పుకుంటే ఏమవుతుంది? ఒప్పుకుంటే మనకు క్షమాపణ దొరుకుతుంది. 1 యోహాను పత్రిక మీకు తెలుసు కదా, 1వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలు మన పాపాలు మనం ఒప్పుకుంటే, మరలా చెప్తున్నాడు ఆయన నమ్మదగినవాడు. ఇక్కడ కూడా చదువుకున్నాం కదా, ఆయన ఎవరు? ఎంతైనా, గట్టిగా చెప్పాలి, ఎంతైనా. అందుకని ఆయన ఎంతైనా నమ్మదగినవాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే మన పాపాలు తీసుకెళ్ళి ఇంకొకరు చెప్తూ ఉండడు ఆయన. ఇప్పుడు మన పొరపాటు ఎవరికైనా చెప్పామనుకోండి, వాళ్ళు మళ్ళీ 10 మందికి చెప్తూ ఉంటారు. దేవుడు అలాంటి వాడు కాదు. ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి మన పాపాలు మనం ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం.